పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దర్శి శేషారావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్కారం అండి. వీరు తమకున్న విస్తీర్ణంలో కంది పంట సాగు చేస్తున్నారు. జీవ వైవిధ్యం పెంపొందించే విధానంలో భాగంగా కందిలో అంతర పంటలు, రక్షక పంటలు సాగు చేస్తున్నారు. కంది సాగు మెలకువల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు శేషారావు అండి. ప్రకృతి వ్యవసాయంలో కంది పంటను పండిస్తున్నాము. ఆ కంది పంట ప్రకృతి వ్యవసాయంలో పండించడానికి ప్రధాన కారణం అధికంగా రసాయనాలు వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. కంది వేయబోయే ముందుగా PMDS 35 రకాల విత్తనాలు భూమిలో వేస్తాము. అవి 50 రోజులు ఎదిగిన తర్వాత భూమిలో కలదుంతాము. కంది 80 అంగుళాలు పెట్టి నాటం జరుగుతుంది. ఈ కంది పంటకి చుట్టూ కూడా రక్షక పంటగా మొక్కజొన్న, సజ్జ నాటుతాము. కందిలో అంతర పంటలు పెసర, మినుము, కూరగాయ మొక్కలు నాటుతూ ఉంటాము. దానివల్ల 2 రకాల ఆదాయం వస్తుంది, జీవ వైవిధ్యం పెరుగుతుంది. కందికి ఆశించే రసం పీల్చే పురుగులైనా ఇతర పురుగులైనా కూడా సింపుల్గా నేమాస్త్రము, దశపర్ణి కషాయము, వేప గింజల కషాయం లాంటి మందులు వాడితేనే మంచి దిగుబడి రావడానికి వస్తుంది. అందరూ ఈ పద్ధతుల్లో చేయటం మంచిదని మా సలహా. గట్టు చుట్టూ 3 వరుసలు నాటుతాము. ఒకటి జొన్న, మొక్కజొన్న, సజ్జ. మొక్కజొన్నలో ఒక్కో సంవత్సరం స్వీట్ కార్న్ లేదా కోళ్ళ దానాది నాటుతాము. మొక్కజొన్న సుమారు 800 మొక్కలు పడతాయి. ఒక్కొక్క కండ మా దగ్గర 10 రూపాయలు కొంటారు, అది ఆదాయం వస్తుంది. సజ్జ పక్షులకి దానాగా ఉపయోగపడుతుంది. అన్ని జీవరాశులు వస్తాయి, ఆ పంటల మీద వాలి అవి తింటూ ఉంటాయి. ఈ పాను మాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనానికి కూడా ఆ సజ్జ గింజలు వాడతాము. దానివల్ల ఆదాయం వస్తుంది, భూసారం పెరుగుతుంది. ప్రధాన పంట అయిన కంది కూడా ఎటువంటి చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నది. లద్దె పురుగు, పచ్చ పురుగు ఎక్కువ ఉంటే దశపర్ణి కషాయం వాడితే సరిపోతుంది. దిగుబడి కూడా రసాయన వ్యవసాయం చేసినతో పాటు తీటుగా వచ్చిందని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. మనుషులతో కానీ మిషన్తో కానీ కొయ్యటం జరుగుతుంది. దానికి ఖర్చు మనుషులతో అయితే కాస్త పెరుగుతుంది, అదే హార్వెస్ట్ మిషన్తో అయితే కాస్త ఖర్చు తగ్గే అవకాశం ఉంది. దిగుబడి ఎకరానికి 5 నుంచి 10 క్వింటాలు వస్తుంది. వాతావరణ పరిస్థితులను ఆధారపడి సొంత మార్కెట్ చేస్తాము. కందిపప్పే ఇస్తాము. అవి కేజీ 240 రూపాయలు ఇస్తాము. కందుల్ని కడిగి ఆరబోసిన తర్వాత పాత రోజుల్లో తిరగల్లాగా తిప్పే ముందు ఏపుతాము. ఏపి తిప్పుతాము. తిప్పిన తర్వాత కొద్ది గొప్ప పొట్టు ఉంటే అది రోకళ్ళలో దంచి అప్పుడు మనం పొట్టు చెరిగిన తర్వాత ఎవరికి కావాలంటే ఆర్డర్ ప్రకారం ఇస్తాము. దీనిలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. అంతర పంటలు వేయటం వల్ల, బోర్డర్ క్రాప్ వేయటం వల్ల మనకి భూసారం పెరుగుతుంది, ఆదాయం వస్తుంది. ప్రధాన పంటకి అయ్యే ఖర్చు కూడా దీనిలో వచ్చే ఛాన్స్ ఉంది. భూసారం పెరిగితే నెక్స్ట్ రాబోయే పంటకు కూడా మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి. బోర్డర్ క్రాపు వేయటం వల్ల పురుగుల్ని సులభంగా నివారించుకోవచ్చు. ట్రాక్టరు, నాగళ్ళు, PMD విత్తనాలు అన్నీ కలిపి ఎకరానికి 25,000 అవుతుందండి. కంది అనేది ఆహార పంట, అందరూ తింటూ ఉంటారు కాబట్టి దాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆహార పంటగా కంది సాగు చేస్తూ అంతర పంటలు, రక్షక పంటలు కూడా సాగు చేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి.